తిరుపతి జిల్లా పుత్తూరు మండలం పరమేశ్వర మంగళంలోని కేకేసి లా కాలేజ్ యాజమాన్యం నిర్వాకం న్యాయ విద్యార్థులకు శాపంగా మారింది. కౌన్సిలింగ్ కు వచ్చినటువంటి విద్యార్థుల నుంచి ప్రభుత్వం ఆదేశాల కంటే అదనంగా 10,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల విద్యార్థులు హాస్టల్లో ఖచ్చితంగా ఉండాలనే నిబంధన పెట్టి అధిక సొమ్ము వసూలు చేస్తున్నారని వాపోయారు. యాజమాన్యం తీరుకు నిరసనగా జోరు వర్షంలోనూ విద్యార్థులు తమ నిరసనను కొనసాగించారు. సీట్ అలాట్మెంట్ న్యాయబద్ధంగా జరగాలి. కేకేసీ కాలేజీలో సీట్ అలాట్మెంట్ న్యాయబద్ధంగా జరగాలి. కేకేసీ కాలేజీలో సీట్ అలాట్మెంట్ న్యాయబద్ధంగా జరగాలి. విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తన కేకేసీ యాజమాన్యం రక్షించాలి. విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తన కేకేసీ యాజమాన్యం రక్షించాలి. లా కాలేజ్ స్టూడెంట్స్ పై దురుసుగా ప్రవర్తన కేకేసీ యాజమాన్యం రక్షించాలి. విద్యార్థులు గెట్టగొడుతున్న కేకేసీ యాజమాన్యం రక్షించాలి. విద్యార్థులు గెట్టేస్తున్న కేకేసీ యాజమాన్యం రక్షించాలి. డబ్బులు కమ్ముకుంటున్న కేకేసీ కళాశాల యాజమాన్యం రక్షించాలి. డబ్బులు కమ్ముకుంటున్న కేకేసీ యాజమాన్యం రక్షించాలి. విద్యార్థులపైన మానసిక ఒత్తిడి చేస్తున్న కేకేసీ యాజమాన్యం రక్షించాలి. విద్యార్థుల పట్ల లా కాలేజీలో అడ్మిషన్ కోసం వచ్చున్నాము. అలాట్మెంట్ లెటర్ మార్నింగ్ 10:30 నుండి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక్క అడ్మిషన్ కూడా తీసుకోలేదు. సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఇక్కడ హాస్టల్లో ఉండి 80,000 కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తాము అన్నారు. మేము హాస్టల్లో ఉండలేమండి, మేము ఒక రైతు కుటుంబం నుండి వచ్చాము, మేము ఇంత మనీ కట్టుకోలేము, మాకు అడ్మిషన్ ఉన్న ప్రకారం ఇవ్వండి అని అడిగాము. వాళ్ళు దానికి నిరాకరించి మీరు ప్రిన్సిపాల్తో మాట్లాడుకోండి, వాళ్ళతో మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చిన కంప్లైంట్ చేసుకోండి అని ఇష్టానుసారంగా మాట్లాడి మమ్మల్ని దుర్భాషలాడి వెళ్ళిపోమని చెప్పేసి అంటున్నారు. ఇంతవరకు అడ్మిషన్ ఇవ్వలేదు, ఇంకా ఇస్తారని మేము నిరాశ ఎదురు చూస్తున్నాము. లా కాలేజీలో అడ్మిషన్ కోసం వచ్చున్నాము. అలాట్మెంట్ లెటర్ మార్నింగ్ 10:30 దాకా పడికాపులు కాస్తూనే ఉన్నాను. నా డాక్యుమెంట్ అన్ని వెరిఫికేషన్ చేసి మీరు ఫీజు కట్టండి అని అన్నప్పుడు సరేనని నేను నా జేబులో నేను ఆర్డర్ ప్రకారం అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్నటువంటి 14,500 రొక్కం తీసుకొని నేను రావడం జరిగింది. ఈ 14,500 నేను కట్టబోతే 14,500 కాదు 25,000 కట్టాల్సిందే. అట్లయితేనే మీ సీటు మేము ఇవ్వము, బయటికి వెళ్ళిపోండి అని చెప్పి గెంటేయడం జరిగింది. ప్రిన్సిపాల్ గారు ఉన్నారా అంటే ప్రిన్సిపాల్ గారు లాస్ట్ సెట్ చివరి రోజు కౌన్సిలింగ్ రోజు ప్రిన్సిపాల్ సెలవు పెట్టడం ఏంటి, ప్రిన్సిపాల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి, ఇదంతా ఒక పకడ్బందీగా ఈ వచ్చినటువంటి ర్యాంకు మీద వచ్చేటటువంటి విద్యార్థులందరినీ కూడా వెళ్ళగొట్టి 2 లక్షలకి 2.5 లక్షకి తమిళనాడు విద్యార్థులకు అమ్ముకొని సొమ్ము చేసుకునే ప్రక్రియ తప్పితే మరి ఇంకేం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము దీని మీద యాప్సీకి కానీ లోకేష్ బాబుని కానీ దీని మీద తీవ్రంగా మేము చర్య తీసుకుంటాం. ఇక్కడ నష్టపోయినటువంటి విద్యార్థులందరూ కూడా న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.